శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అజయ్ దేవగన్ రైడ్ మూవీకి రీమేక్. ఈ మూవీ కంటే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ను చేయాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ లేకపోవడంతో ఖాళీగా ఉండడం ఎందుకని ఈ మధ్యలో ఇలా రవితేజ మిస్టర్ బచ్చన్ ప్లాన్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ముందు ఒరిజినల్ కథతో మొదలై చివరకు రీమేక్ గా మారిపోయింది. అలా హరీష్ శంకర్ ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు కనిపిస్తోంది. షో రీల్ అంటూ మూవీ నుంచి అప్డేట్ కూడా వదిలారు. తాజాగా ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో చిట్ చాట్ సెషన్ ఏర్పాటు చేశాడు. దీంతో హరీష్ శంకర్ ను అభిమానులు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మిస్టర్ బచ్చన్ అప్డేట్స్, ఉస్తాద్ అప్డేట్స్ అడిగారు. చిరంజీవితో సినిమా ఉంటుందా అని కూడా అడిగేశారు. త్వరలోనే ఉస్తాద్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని, ఇందులో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయన్నాడు. ఇక చిరంజీవితో ఒకవేళ సినిమా చేస్తే ఏ జానర్, ఏ క్యారెక్టర్ లో ఊహించుకుంటున్నారు అని హరీష్ శంకర్ ను ఓ నెటిజన్ అడిగారు. ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసేలా ప్లాన్ చేస్తాడని అన్నాడు. పవన్ కళ్యాణ్ బర్త్డేకు ఉస్తాద్ నుండి అప్డేట్ ఉంటుందని ఇప్పుడే హింట్ ఇచ్చాడు. చిరంజీవితో సినిమా ఉంటుందా అని అడిగితే అదే పనిలో ఉన్నానంటూ ట్వీట్ చేశారు హరీష్ శంకర్. మహేష్ బాబుతో మూవీ చేస్తే మాత్రం పోకిరి లాంటి మాస్ క్యారెక్టరైజేషన్ రాస్తానని హింట్ ఇచ్చారు. అయితే రామయ్య వస్తావయ్యలో భిక్షపతి క్యారెక్టర్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రను ఎందుకు రాశావు అన్న నెటిజన్ క్వశ్చన్ అడిగారు. అయితే ఆ కథను అలాంటి పాత్రే అవసరమని, అందుకే రాశానంటూ హరీష్ శంకర్ సమాధానం ఇచ్చారు.